This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి ఏడబ్ల్యూఎస్ ఐఏఎం రోల్స్ గురించి మాట్లాడాలండి. బై ద వే నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ రోల్స్ అనేది మీకు నౌ యూజర్స్ మనకు తెలుసు. యూజర్స్ అండ్ గ్రూప్స్ అనేది దేనికోసం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ అండ్ గ్రూప్స్ దేనికోసం వస్తుందంటే మీకు లైక్ అడ్మిన్స్ కోసం డెవలపర్స్ కోసం ఎవరైతే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అయితేనేమి ఆర్ సిఎల్ఐ తో ద్వారా అయితేనేమి బేసిక్ గా మీకు అవసరం అవుతుంది కాబట్టి మీకు మీకు ఐఎం యూజర్స్ కావాలి. రోల్స్ అనేది జనరల్ గా రోల్స్ ఆర్ యూజ్డ్ బై ద సర్వీసెస్ used by the services to access other services. Okay, what exactly that meant? Okay, so నేను ఏం చేస్తానంటే ఇక్కడ వాల్యూమ్స్ కి వస్తాను. మీరు చూసినట్లయితే ఇక్కడికి వాల్యూమ్స్ కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్రియేట్ వాల్యూమ్ అని చెప్పి, ఓకే, క్రియేట్ వాల్యూమ్ అంటాను. మీకు ఓకే, నన్ను లాగౌట్ చేసి ఉంటుంది, ఆగండి. యా, మీ లాగిన్. ఓకే, ఇక్కడికి వచ్చి ఓకే, ఇట్లా మూడు ఉన్నాయి మీకు, అవునా? నా ఇది మనం అవైలబుల్ అంటే అటాచ్ చేయలేదు దేనికి. నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి మీకు కంప్యూట్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ లాంబ్డా. మనం వాడాం, పర్మిషన్ బౌండరీస్ కోసం వాడాం, మీకు తెలుసు యాక్చువల్ గా. ఓకే, సో ఇది తీసుకుందాం యాక్చువల్ గా. దీంట్లో మీకు లాస్ట్ లో చెప్తాను దీని గురించి ఇంకా స్పెసిఫిక్ గా. బట్ దెర్ ఈస్ సంథింగ్, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఓకే, సో AWS B36 unattached వాల్యూమ్స్ అని ఉందన్నమాట, బై ద వే. ఓకే, నౌ ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక పైథాన్ కోడ్ అండి. మీరు సింపుల్ గా చెప్పండి, ఇది ఒక పైథాన్ కోడ్. ఇది ఏం చేస్తుందంటే వెళ్ళి చెక్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ నేను సింపుల్ గా ఏం చేస్తానంటే రైట్ నౌ ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు మిషన్స్ ఏమున్నాయి, 3 ఉన్నాయి చూడండి. 3 ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి నేను టెస్ట్ అంటాను. నేను టెస్ట్ అన్నప్పుడు అది ఏం చేస్తుందో చూద్దాం. బై ద వే అది ఏం చేస్తుందంటే వాల్యూమ్ ఈజ్ నాట్ అటాచ్డ్, విల్ బి డిలీటెడ్ అని చెప్పి మొత్తం డిలీట్ అయ్యి ఉండాల. సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసాం అనుకోండి, పోయినాయి చూడండి. మీకు మీరు చూస్తే 3 కూడా పోయినాయి చూడండి, బై ద వే, అవునా? సో అంటే ఈ ఈ దీని పేరేంటి, మనకి లాంబ్డా ఫంక్షన్ ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేసింది. ఆ కోడ్ వచ్చి ఏవైతే వాల్యూమ్స్ అన్అటాచ్డ్ లో ఉన్నాయో అవి డిలీట్ చేసింది, బై ద వే. ఓకే, సో నౌ ఇప్పుడు లాంబ్డా అనేది ఏమన్నా మనలాగా యూజరా? కాదు. పోనీ వాల్యూమ్స్ ఏమన్నా యూజరా? కాదు. లాంబ్డా అనేది వన్ ఆఫ్ ద AWS సర్వీస్. అలాగే EBS వాల్యూమ్స్ కూడా EC2 లో భాగం యాక్చువల్ గా. అంటే ఒక సర్వీస్ వచ్చి ఇంకో సర్వీస్ మీద యాక్టివిటీ చేస్తుంది, అవునా? ఒక సర్వీస్ వచ్చి ఇంకో సర్వీస్ మీద యాక్టివిటీ చేస్తుంది, లైక్ డిలీటింగ్ ఆఫ్ EBS వాల్యూమ్స్. నా క్వశ్చన్ ఏంటంటే మరి ఆథెంటికేషన్ ఎలాగా? మరి ఆథెంటికేషన్ వదిలిపెట్టండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ AWS ప్రోడక్ట్ కాబట్టి ఆథెంటికేషన్ అవసరం లేదు. మరి ఆథరైజేషన్ ఏంటి, నేను పోయి చేస్తే? సో కాబట్టి ఈ లాంబ్డా ఫంక్షన్ కి కాన్ఫిగరేషన్స్ కి వస్తే, పర్మిషన్స్ కి వస్తే మీకు ఒక రోల్ ఉంది చూసారా మీకు.
సో ఇదే నేను చెప్పింది, రోల్స్ అనేది ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీసు ఇంకొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ మీద యాక్టివిటీ చేయడానికి. సో ఇప్పుడు నేను వచ్చి ఈ రోల్ ని ఓపెన్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి ఈ రోల్ ని ఓపెన్ చేశాను అనుకోండి, దాంట్లో మీకు ఆబ్వియస్ గా EC2 పర్మిషన్ ఉండాలా. EC2 పర్మిషన్ ఉంటేనే అది యాక్టివిటీ చేయగలదు. సో కిందకు వద్దాం. కిందకు వస్తే ఏముంది చూడండి, EC2 ఫుల్ యాక్సెస్ ఉంది. బై ద వే బేసిక్ గా దిస్ ఈస్ ద పర్పస్ అండి. బై ద వే ఒక లాంబ్డా ఫంక్షన్. సో ఇదే కాదు, ఇది పోయి ఇప్పుడు డేటాబేస్ ని యాక్సెస్ చేయాలా, లేదంటే ఇంకేమైనా యాక్టివిటీ చేయాలా, ఒక సర్వీసు ఇంకో సర్వీస్ ని యాక్సెస్ చేయాలి అంటే రోల్స్ వాడుకుంటాయి. దిస్ ఈస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో అది కాకుండా రోల్స్ మనం కూడా వాడుకోవచ్చు, యూజర్స్ కూడా వాడుకోవచ్చు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్ గా యూజర్ కి వచ్చి మీరు ఒక యూజర్ క్రియేట్ చేసి రోల్ చేస్తామంటే కుదరదు. సో అందుకని మనం ఏం చేస్తాము, మీరు చూసినట్లయితే ఒక సినారియో తీసుకుందాం. సినారియో ఏంటంటే, ఇక్కడ శ్రీ యూట్యూబ్ అని ఒక సబ్ అకౌంట్ ఉంది, అలాగే శ్రీ కేట్ ఒక సబ్ అకౌంట్ ఉంది. నేనేం చేస్తాను, నా మాస్టర్ అకౌంట్ లోకి లాగిన్ చేస్తాను. ఆర్గనైజేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దాంట్లోకి లాగిన్ చేద్దాం. బై ద వే మీకు హోల్డ్ ఆన్. ఓకే, లెట్స్ మీ సీ. ఓకే, నా మాస్టర్ అకౌంట్ ఉంది. బై ద వే మీకు తెలుసు, మాకు మాస్టర్ అకౌంట్ లోపల మనం ఆల్రెడీ ఆర్గనైజేషన్స్ చెప్పాను కాబట్టి, శ్రీ యూట్యూబ్ యాజ్ వెల్ యాజ్ మనకి శ్రీ కేట్ సబ్ అకౌంట్స్ అని మీకు తెలుసు. యాక్చువల్గా ఇక్కడికి వస్తే కింద ఉన్నాయి, సరే ఇట్లా డిఫరెంట్ ఉన్నాయని మీకు తెలుసు. సరే ప్రస్తుతానికి మనం ఏం చేస్తామంటే, మీకు ఓ పని చేద్దాం, ఇలా అన్ని కూడా ఈ మూడు సెలెక్ట్ చేసి నేను మూవ్ అని చెప్పి తీసుకెళ్ళి రూట్ లోకి మూవ్ చేసేసి మీకు తర్వాత ఏం చేస్తాను, ఇది సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా మనం డిలీట్ అని చేసి ఓకే, ఇంకోటి ఏదో ఉన్నట్టుంది, ఒక్క నిమిషం. ఓకే, సో కిందకు వచ్చి ఏం లేవుగా, రిసోర్సెస్ ఏమిటి అయితే ఇది డిలీట్ చేయాలనుకుంటా. ఈ రెండు అన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ అని చెప్పి ఓకే. ఆల్ఫా కింద ఏమన్నా అకౌంట్ ఉందా, ఏం లేదు అకౌంట్, సర్లేండి. సరే ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, శ్రీ యూట్యూబ్ ఉంది, ఇక్కడ ఉంది. సరే దీనికి మళ్ళీ మాట్లాడదాము, నేను తర్వాత మీకు SSO ఇంటిగ్రేషన్ తర్వాత చెప్తాను. నాకేం కావాలంటే, నాకు శ్రీ మాస్టర్ అకౌంట్ ఉంది, శ్రీ కేఎస్ఎస్ అకౌంట్ ఉంది, అండ్ శ్రీ యూట్యూబ్ అకౌంట్ ఉంది. 3 అకౌంట్లు ఉన్నాయి, అవునా? నా క్వశ్చన్ ఏంటంటే, ఆ మూడింటిని కూడా మీరు మేనేజ్ చేయాలి. బై ద వే, అవునా? డైలీ ఖచ్చితంగా లాగిన్ చేసి చేయాల్సి వస్తుంది మీకు. సో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ, శ్రీ మాస్టర్ అకౌంట్ ఉంది. యాక్చువల్గా మీరు చూసినట్లయితే శ్రీ మాస్టర్ అకౌంట్ ఉంది. సో తర్వాత వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు శ్రీ కేఎస్ఎస్ అకౌంట్ ఉంది. నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి తర్వాత వచ్చి శ్రీ యూట్యూబ్ అకౌంట్ ఉంది మీకు. ఇలా ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ 3 అకౌంట్లు మీరు మేనేజ్ చేయాలా? ఈ 3 అకౌంట్లు మీరు మేనేజ్ చేయాలంటే ఆబ్వియస్ గా మీకు ఏం కావాలా, మీకు అకౌంట్స్ క్రియేట్ చేయాలా. లైక్ లైక్ ఏం చేస్తాను నేను
అడ్మిన్ 1 అడ్మిన్ 2 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నౌ నేను ఎక్కడ క్రియేట్ చేయాలి బై ద వే? మీకు 2 యూజర్స్‌ని మీరు గమనించినట్లయితే ఓకే. నేనేం చేస్తాను ఇక్కడికొచ్చి అడ్మిన్ 0, అడ్మిన్ యూజర్ 01 అంటాను. అడ్మిన్ యూజర్ 02 అంటాను. నౌ ఆబ్వియస్‌గా ఈ అకౌంట్ మేనేజ్ చేయాలి కాబట్టి. నౌ మీ ప్లాన్ వచ్చి ఇలా అన్ని అకౌంట్స్ లో కూడా మీరు అడ్మిన్ యూజర్ 1 అండ్ 2 క్రియేట్ చేయాలనుకోండి. వచ్చిన సమస్య ఏంటి మీకు? వచ్చిన సమస్య ఏంటంటే 3 అకౌంట్లు కాబట్టి 6 సార్లు క్రియేట్ చేయాల్సి వచ్చింది. 30 అకౌంట్లు ఉంటే 30 ఇంటూ 2 60 సార్లు. మీకు మీ టైం బాలేక 100 అకౌంట్లు ఉంటే 600 సార్లు చేస్తారా? సో ప్రాబ్లం ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే అన్నిటికీ ఒకే పాస్వర్డ్ పెడతారు. కాంప్రమైజ్ అయిపోతుంది. దిస్ ఈజ్ నాట్ ఎఫిషియంట్ వే. వెరీ సింపుల్ గా. అలా కాకుండా వాట్ ఈస్ ద బెస్ట్ వే ఏంటంటే యాక్చువల్గా మీకు మనం అడ్మిన్ యూజర్ 1 అండ్ 2 మాస్టర్ అకౌంట్ లోనే క్రియేట్ చేస్తాం. మీకు అడ్మిన్ యూజర్ 1 మాస్టర్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. బట్ అక్కడి నుంచి మనం అడ్మిన్ రెస్పాన్సిబిలిటీ శ్రీ యూట్యూబ్ అండ్ శ్రీ కేఏటెస్ లో తీసుకుంటాం బై ద వే. ఎలాగా? రెండిట్లో కూడా మనం ఏం చేస్తామంటే ఒక రోల్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో లెట్ మీ షో ఇట్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి AWS B43 అజ్యూమ్ రోల్ అంటాను బై ద వే. ఒక రోల్ క్రియేట్ చేస్తాను బై ద వే రెండిట్లోకి వెళ్ళి. సో లెట్ మీ గో టు శ్రీ యూట్యూబ్. ఇక్కడికి వచ్చి IAMకి వస్తానండి. మీకు ఓకే. సో నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి ఫస్ట్ రోల్స్కి రండి. మీకు రోల్స్కి వచ్చి క్రియేట్ ఏ రోల్ అన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ AWS అకౌంట్ సెలెక్ట్ చేయండి. అంటే అలౌ ఎంటిటీస్ ఇన్ ద అదర్ AWS అకౌంట్స్ బిలాంగ్ టు యూ ఆర్ థర్డ్ పార్టీ టు పర్ఫార్మ్ ద యాక్షన్స్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే అంటే శ్రీ కేఏటెస్ వచ్చి మనం మాస్టర్ అకౌంట్ ని బిలీవ్ చేయాలి. అది కాపీ చేసి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ ఇస్తాను. సో అంటే అర్థం ఏంటి? మీరు చూసినట్లయితే ఇది బిలీవ్ చేస్తాం అంటే సెలెక్ట్ నెక్స్ట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చి పర్మిషన్స్ నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఫుల్ యాక్సెస్ అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అని చెప్పి నా రోల్ పేరు ఏం చెప్పాను మీకు ఆల్రెడీ చెప్పినట్టు మీకు AWS B43 అజ్యూమ్ రోల్. ఇంకేదైనా ఇచ్చుకోవచ్చు బై ద వే మీకు గుర్తుండడానికి అనమాట. ఇచ్చేసి తర్వాత అడిషనల్ పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఇది శ్రీ కేఏటెస్ లో. అలాగే శ్రీ యూట్యూబ్ కూడా వెళ్ళి నేను ఏం చేస్తాను ఇక్కడ రోల్స్కి వస్తాను బై ద వే. రోల్స్కి వచ్చి క్రియేట్ ఏ రోల్ అని చెప్పి మీకు ఓకే. సో AWS అకౌంట్ మీకు AWS అకౌంట్ అని చెప్పి అనదర్ అకౌంట్ అని చెప్పి ఒక నిమిషం ఆగండి. దాని పేరు ఏంటండి ఇక్కడ ఇది కాపీ చేసుకొని ఇది తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాను మీకు మీరు చూస్తే ఇక్కడికి వచ్చి నేను EC2 ఫుల్ తర్వాత S3 ఫుల్ ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు నెక్స్ట్ ఓకే డన్ అండి. సో కాబట్టి రెండిట్లో కూడా మనం ఈ రోల్ అనేది క్రియేట్ చేసాం బై ద వే. నౌ ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ రోల్ ని ఈ 2 యూజర్స్ మీకు యాక్సెస్ చేయాలి. ఆ రోల్ ని ఈ ఇద్దరు యూజర్స్ బేసిక్ గా యాక్సెస్ చేయాలి అనేది మీరు చూడాలన్నమాట బై ద వే. ఓకే. దానికోసం మనం ఎక్కడైతే మనం ఫస్ట్ యూజర్స్ క్రియేట్ చేయాలిగా. సో మనం ఏం చేస్తాము ఎక్కడ మాస్టర్ అకౌంట్కి వస్తాను. మాస్టర్ అకౌంట్కి వచ్చి మనం ఏం చేద్దాము IAMకి వద్దాం. IAMకి వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక IAM పాలసీ క్రియేట్ చేస్తానండి. మీకు ఏం చేస్తాను IAM పాలసీ క్రియేట్ చేస్తాను బై ద వే. IAM పాలసీ ఎలా ఉంటుందంటే
మీకు అజ్యూమ్ రోల్ పాలసీ అంటారు, మీకు క్రియేట్ ఎ పాలసీ అంటాను. క్రియేట్ ఎ పాలసీ అని చెప్పి మనం ఏం చేద్దాం, మీకు ఇక్కడ జేసాన్కి వచ్చినప్పుడు లెట్ మీ షో, ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూఎస్ అజ్యూమ్ రోల్ పాలసీ అని ఇచ్చాము అనుకోండి, మీకు ఇది కాపీ చేసి ఇక్కడ ఇస్తా. అయితే డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇది ఒక లిస్ట్ ఇస్తాను బై ద వే. లిస్ట్ ఇచ్చినప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ ఏఆర్ఎన్ ఏదంటే మీరు క్రియేట్ చేశారు చూసారా, ఇది ఏఆర్ఎన్, ఇది కాపీ చేయండి, ఇక్కడ ఇవ్వండి. తర్వాత కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఇది కదా. సో అటువంటిప్పుడు ఏమవుతుంది బై ద వే, ఇక్కడ ఇచ్చేసి మనం నెక్స్ట్ ట్యాగ్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఏడబ్ల్యూఎస్ -B43 అజ్యూమ్ రోల్ పాలసీ అని చెప్పి నేను క్రియేట్ పాలసీ అంటాను. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు యూజర్స్ క్రియేట్ చేద్దామండి. మనం ఏం చేస్తాం, నేను యూజర్స్ క్రియేట్ చేస్తాను మీకు. యూజర్స్ క్రియేట్ చేసి, సో నేను ఏం చేస్తాను, ఇక్కడ యాడ్ యూజర్స్ అన్నాం. యాడ్ యూజర్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు అడ్మిన్ యూజర్ 01 మనకి కన్సోల్ యాక్సెస్ కావాలా, కస్టమ్ పాస్వర్డ్, నెక్స్ట్ పర్మిషన్స్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, పాలసీస్ AWS B43 మీకు ఇదే కదా, అజ్యూమ్ B43 అజ్యూమ్ రోల్ పాలసీ, నెక్స్ట్ రివ్యూ క్రియేట్ అంటాను. ఇది వచ్చి అడ్మిన్ యూజర్ 01 బై ద వే. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ యాడ్ యూజర్స్ అని ఇచ్చి మీకు ఎట్లా ఇచ్చి నెక్స్ట్ పర్మిషన్స్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ 43 ఇలా ఇద్దాం. మీకు ఇలా ఇద్దాం. సో డన్ అండి. మీరు చూసినట్లయితే ఇప్పుడు నిజంగా మనం ఏం చేయాల్సి వస్తుందంటే మనం టెస్ట్ చేయాలా. అయితే ఆ రెండు ఏఆర్ఎన్స్ మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏఆర్ఎన్ ఇక్కడ ఉంటుంది, ఇది వచ్చి ఇది ఒక ఏఆర్ఎన్, అలాగే ఇక్కడికి వచ్చి ఇది ఇంకో ఏఆర్ఎన్, మీకు రెండు ఏఆర్ఎన్లు అనమాట, మీకు గుర్తుపెట్టు. ఓకే సరే, ఇప్పుడు యూజర్ గా లాగిన్ చేయాలిగా, అడ్మిన్ యూజర్ 1 గా. యూజర్స్ లాగిన్ చేయడానికి సపరేట్ గా ఉంటుంది మీకు. ఇక్కడికి వచ్చి రైట్ సైడ్ ఇక్కడ ఉంటుంది, కాపీ చేసి నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి మీకు ప్రైవేట్ విండో ఓపెన్ చేస్తాను. మీకు సారీ ఇది కాదు, ఇది అడ్మిన్ యూజర్ 01 అని చెప్పి మీరు చూసినట్లయితే మీకు అడ్మిన్ యూజర్ 01 అని చెప్పి, సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ మీకు ఇందాక మనం ఇచ్చిన పాస్వర్డ్ ఇవ్వాలి యాక్చువల్గా. ఓకే, సో
ఇప్పుడు ఏమవుతుందంటే నేను మాస్టర్ అకౌంట్ లోకి లాగిన్ చేశాను. మీరు చూసారా? మాస్టర్ అకౌంట్ లాగిన్ చేస్తాం బై ద వే మీకు. ఓకే. ఇక్కడ నాకేం యాక్సెస్ ఉండదు. చూడండి ఎక్కడ లాగిన్ చేశాను, లాగిన్ యాస్ అని చెప్పి, అది కూడా ఎక్కడికి వచ్చాను నేను, మీరు చూస్తే సో నార్త్ వర్జీనియాకి వస్తాను మీకు. నాకేం ఎటువంటి యాక్సెస్ ఉండదండి బై ద వే. ఎందుకు, మన ప్లాన్ ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంట్ మేనేజ్ చేయడం కాదు, సబ్ అకౌంట్స్ ని బై ద వే. ఓకే, అది నా ప్లాన్ అనమాట. సో కాబట్టి ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి మనకి ఇప్పుడు, కాబట్టి దాని కూడా యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. అట్ ద కరెంట్ మూమెంట్ నేను S3 ఇక్కడికి వచ్చాను అనుకోండి. మీకు S3 బకెట్కి వచ్చాం అనుకోండి బై మోస్ట్లీ. సో మనకేందంటే మనకి ఎటువంటి యాక్సెస్ ఉండదండి, మనం చూడడానికి ఎటువంటి యాక్సెస్ ఉండదన్నమాట మీరు చూసినట్లయితే. సో కాబట్టి నేనేం చేస్తాను మీకు, మీరు చూసినట్లయితే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మనం శ్రీ కేటెస్ అకౌంట్ కి పోవాలంటే స్విచ్ రోల్ అని ఉంటుంది బై ద వే. ఓకే, ఇక్కడికి వచ్చి స్విచ్ రోల్ అని చెప్పి, స్విచ్ రోల్ అని చెప్పి నాకు ఏరైనా కాపీ చేశాం కదా, అకౌంట్ నేమ్ ఏంటి ఇది ఇస్తాను బై ద వే. రోల్ వచ్చి మీరు చూసినట్లయితే ఇది బై ద వే. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, శ్రీ కేటెస్ అని ఇస్తాను. శ్రీ కేటెస్ అని చెప్పి స్విచ్ రోల్ అన్నాం అనుకోండి మీకు. ఓకే, మీరు చూస్తే ఏమవుద్దో చూద్దాం. శ్రీ కేటెస్కి వస్తే మీరు సైన్ ఇన్ చేసింది అడ్మిన్ యూజర్ 01 గా వచ్చారు. ఓకే, అకౌంట్ ఐడి, కానీ కరెంట్లీ యాక్టివ్ యాజ్ ఈ రోల్ ఉందన్నమాట. సో నేను ఏం చేస్తాను, S3 బకెట్, S3కి వచ్చాను అనుకోండి, ఒక పని చేస్తాను మీకు. మీరు చూసినట్లయితే బకెట్స్ ఏం కనిపించలేదు, ఎందుకంటే పర్మిషన్స్ ఉండుండవండి బై ద వే. సింపుల్ గా మీకు పర్మిషన్స్ ఉండుండవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి EC2 ఫుల్ యాక్సెస్ ఏ ఉంది. నేను కావాలంటే అటాచ్ పాలసీస్ అని చెప్పి ఈ దీనికి S3 రీడ్ అన్నాం అనుకోండి, ఇక్కడ అటాచ్ పాలసీస్ అన్నాం అనుకోండి, రోల్ కి ఇస్తే ఆటోమేటిక్ దీనికి రావాలి, అవునా? సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రిఫ్రెష్ చేస్తాను మీకు. వచ్చినాయా? మీరు చూసినట్లయితే వచ్చినాయి చూడండి మీకు. సరే, గుడ్. దాంతో పాటు మీకు EC2 యాక్సెస్ కూడా రావాలి. కంప్యూట్కి వచ్చి మీకు ఇట్లా ఓపెన్ చేశారు అనుకోండి, మీకు EC2 యాక్సెస్ కూడా వస్తుంది మీకు. అంటే గుర్తుపెట్టుకోండి, నేను శ్రీ కేటెస్ లో యూజర్ క్రియేట్ చేశానా? కాదు. మీరు చూసినట్లయితే 3 ఇన్స్టెన్స్ రన్నింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఒక నిమిషం ఆగండి. చూసారా, ఇదే తలకాయ నొప్పి ఏంటంటే ఇదే ప్రాబ్లం వస్తుంది. నిన్న క్రియేట్ చేసి నేను డిలీట్ చేయడం, టెరాఫామ్ తో చేస్తున్నాను, డిలీట్ చేయడం మర్చిపోయా. బిల్లులు రమ్మంటే ఊటిని ఎందుకు వస్తాయి, ఇందుకే వస్తాయి బై ద వే. ఓకే, ఇది ప్రాబ్లం. నిన్న దాన్ని ఏమంటారు వీళ్ళకి, జెంకిన్స్ చెప్తా చేశానులేండి. గివ్ మీ 1 minute, లెట్ మీ రిమూవ్ దట్. ఫోన్ నేను చూశాను కనీసం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము మీకు, VPCకి వచ్చి హోల్డ్ ఆన్ ఒక నిమిషం. ఓకే, ఎనీవే, సరే ఎనీవే బ్యాక్ వస్తే చూడండి మీకు. అంటే నేను ఇప్పుడు డిలీట్ చేశాను. ఎలా డిలీట్ చేశాను? యాజ్ ఏ టెస్ట్ యూజర్ 1 గా, అడ్మిన్ యూజర్ 1 గా వచ్చాను. ఒకవేళ నేను మారాలనుకోండి బై ద వే, మీరు చూసినట్లయితే మీకు మారాలనుకోండి ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ, సో నేను ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి మీకు మళ్ళీ దాన్ని ఏమంటారు, స్విచ్ బ్యాక్ అన్నానంటే ఎక్కడికి వెళ్తాను, అడ్మిన్కి వెళ్ళిపోతాను బై ద వే. మీకు మీకు స్విచ్ బ్యాక్ అన్నాం అనుకోండి, దేనికి వెళ్తాను మీకు, మెయిన్ అకౌంట్కి వెళ్తాను బై ద వే. మళ్ళీ నేను ఏం చేయొచ్చు, మ్యావరిక్ వెళ్ళిపోతాను. మళ్ళీ మనం ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి మళ్ళీ స్విచ్ రోల్ అని చెప్పి ఈసారి ఇంకోటి ఇస్తాను. సో ఈ విధంగా
ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఒక సెక్యూరిటీ అకౌంట్ అని చెప్పి దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ మీకు కంట్రోల్ టవర్ అండ్ ల్యాండింగ్ జోన్ అని ఒకటి ఉందండి. బై ద వే మీకు కంట్రోల్ టవర్ అండ్ ల్యాండింగ్ జోన్ అని ఉందన్నమాట. అది మీకు ఎక్కడ వస్తుందంటే మీకు ఎంటర్ప్రైజ్ లో వస్తుంది అది యాక్చువల్ గా. బట్ మీకు ఎక్కడ కనిపిస్తుందంటే మీకు మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ వస్తే ఇక్కడ కంట్రోల్ టవర్ అని ఒకటి ఉంటుంది. బై ద వే ఏంటి కంట్రోల్ టవర్ లో మీకు ల్యాండింగ్ జోన్ అని ఒకటి ఉంటుంది. ఏంటిది అంటే ఇమాజిన్ ఫస్ట్ టైము మీకు యాక్సెస్ లేదా, ఒక పని చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే సో the easiest way to set up and govern secure compliant multi-account environment. So imagine మేబీ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ పోయారు అనుకోండి, క్లౌడ్ అనేది అప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నారు అందరూ కూడా. ఇఫ్ మీకు ఈ అందరూ కూడా డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి సింపుల్ గా అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ టెస్టింగ్ చేస్తున్నారు. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నెంబర్ ఆఫ్ పీపుల్ క్లౌడ్ యూసేజ్ అనేది మీకు హెవీగా పెరిగిపోయింది. అనమాట. సో అటువంటప్పుడు మీకు వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్? ఇప్పుడు మన సినారియో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయనుకోండి, నేను మీకు ఆర్గనైజేషన్స్ చూపించినట్టు మనకేమవుతుంది, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో మీకు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇమాజిన్ $1 million ప్రాజెక్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ $1 million ప్రాజెక్ట్ అంటే మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ AWS అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటాం. అకౌంట్ క్రియేషన్ ఫ్రీయే కదా మీకు అందుకోసం. ఇలా ఉన్నాయనుకోండి, మరి ఇలా మేనేజ్ చేయడము, సెక్యూరిటీ లాగ్స్ ఎలాగా, మళ్ళీ అలాగే ఆన్ ప్రెమిసెస్ కనెక్ట్ అవ్వాలా, ఇలాంటి ఛాలెంజెస్ అన్ని ఎదురవుతాయి అనమాట. అందుకని ఓకే, కీపింగ్ ఫ్యూచర్ ఇన్ మైండ్, ఫ్యూచర్ లో మనం గ్రో అవుతాము, క్లౌడ్ ఇంకా నెక్స్ట్ CTO వచ్చి మన క్లౌడ్ ఇంకా నెక్స్ట్ అంతా కూడా మనం డేటా సెంటర్స్ అంతా డిస్మాంటిల్ చేసేస్తున్నాము అనుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఎఫిషియంట్ వే టు డిప్లాయ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద క్లౌడ్ అంటే దానికి మీకు IAM హెల్ప్, దీని ఏమంటారు, కంట్రోల్ టవర్ హెల్ప్ చేస్తుంది. కంట్రోల్ టవర్ ఏం లేదండి, కంట్రోల్ టవర్ ని యూజ్ చేసుకుంటే మీరు ఇక్కడికి వచ్చి మీకు సెటప్ ఏ ల్యాండింగ్ జోన్ అన్నారు అనుకోండి, ఎక్కడ మీ మాస్టర్ అకౌంట్ లో చేయాలా. అదేం చేస్తుందంటే మీకు ఒక మల్టీ అకౌంట్ ఆర్కిటెక్చర్ డిప్లాయ్ చేస్తుంది. ఎలాగా అంటే ఇక్కడికి వచ్చి AWS కంట్రోల్ టవర్ అకౌంట్స్ అని చెప్పి ఇమేజెస్ వస్తానండి. మీకు ఇమేజెస్ కి వచ్చినప్పుడు సో నేను ఏం చేస్తాను, ఒక్క నిమిషం హోల్డ్ ఆన్, 1 minute guys, హోల్డ్ ఆన్. సారీ, సరే. సో కంట్రోల్ టవర్ ఏం చేస్తుందంటే ఇలాంటి అకౌంట్ ఆర్కిటెక్చర్ ఇస్తుంది మీకు. ఇక్కడ చూస్తే మెయిన్ ఆర్గనైజేషన్ అకౌంట్, మీ మాస్టర్ అకౌంట్ ఉంటుంది. తర్వాత వచ్చి మీకు సెక్యూరిటీ అకౌంట్, లాగ్స్ కోసం సపరేట్ గా షేర్డ్ సర్వీసెస్ అకౌంట్. ఈ సెక్యూరిటీ అకౌంట్ లో మనకు కావాల్సిన యూజర్స్ అందరు క్రియేట్ చేసుకుంటాం. మనం చేసుకొని మిగతా అకౌంట్లు ఏదైతే మేనేజ్ చేయాలనుకుంటున్నామో దాంట్లో రోల్ స్విచ్చింగ్ వాడతాం. సో కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది, మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో, మీరు చూసారా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ స్నిప్పింగ్ టూల్ అని చెప్పి ఒక పని చేస్తాను. ఇక్కడికి వచ్చి మీరు ఏదైతే ఇది ఉంది చూసారా, మీకు బేసిక్ గా మీరు ఏం చెప్పచ్చు, సెక్యూరిటీ అకౌంట్ అని ఇక్కడ పెట్టచ్చు. అంటే మీకు కావాల్సిన యూజర్స్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, మాస్టర్ అకౌంట్ అవ్వాల్సిన అవసరం లేదు, సెక్యూరిటీ సపరేట్ అక్కడ క్రియేట్ చేస్తాం. అండ్ ప్రతి ఒక్క సర్వర్ ని కూడా, ప్రతి ఒక్క అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే దాంట్లో ఒక రోల్ ఉండేటట్టు చూసుకుంటారు అనమాట. మీకు దాంట్లో ఒక రోల్ ఉండేటట్టు కూడా చూసుకుంటారు. రోల్ ఉండేటట్టు చూసుకొని ఆబ్వియస్ గా పర్మిషన్స్ ఇచ్చుకుంటారు. సో కాబట్టి ఏమైంది, యూజర్స్ అందరూ కూడా ఒకే అకౌంట్ లో ఉంటారు. మీరు చూసినట్లయితే యూజర్స్ అందరూ ఈ అకౌంట్ లోనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి రోల్ స్విచ్చింగ్ చేసుకొని మీరు యూజ్ చేసుకుంటారు. సో కాబట్టి రేపు పొద్దున మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ యువర్ ఆర్కిటెక్చర్ అంటే, సో వీఆర్ యాక్చువల్లీ యూజింగ్ మల్టీ అకౌంట్ ఆర్కిటెక్చర్, వీఆర్ యూజింగ్ AWS organizations and service control policies to restrict the access, and the infrastructure was being set by control tower. So we have separate accounts for security accounts, log, as well as shared services which has a VPN connectivity to our on premises, all these things ఇట్లా చెప్పాలన్నమాట by the way మీకు. సో కాబట్టి మీకు కన్క్లూషన్ ఏంటి, ఇక్కడ రోల్స్ అనేది
మీరు చూసినట్లయితే రోల్స్ అనేది ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్ కి యాక్సెస్ చేయడానికి వాడుకోవడానికి మీకు ఉపయోగపడతాయి. అదే కాకుండా యూజర్స్ కూడా ఉపయోగపడతాయి. ఎందుకు? ఇలాంటి రోల్ స్విచ్చింగ్ యూజ్ చేసుకొని మల్టిపుల్ అకౌంట్స్ మేనేజ్ చేయడానికి. బట్ అయితే మీరు చూసినట్లయితే ఇది కూడా కొంచెం కాంప్లికేటెడ్ అన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకప్పుడు ఏడబ్ల్యూఎస్ ఎస్ఎస్ఓ అనేవాళ్ళు ఇప్పుడు ఐడెంటిటీ సెంటర్ అంటున్నారు. అది యూజ్ చేసుకొని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చండి. బై ద వే మీరు అది చూసుకొని మీకు ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. అంటే అర్థం ఏంటంటే సో ఇలా చేయడం ఈజీయే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, సరే యూజర్ అయిపోయింది, నేను ఏం చేస్తాను సైన్ అవుట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ అవుట్ చేసి అడ్మిన్ యూజర్ 2 తో లాగిన్ చేద్దాం. ఇక్కడ మీకు అడ్మిన్ యూజర్ 2 తో లాగిన్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అకౌంట్ ఐడి ఏది నాది, ఇక్కడ చేంజ్ చేస్తాను అడ్మిన్ యూజర్ 02 అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు సో కాబట్టి ఎక్కడికి లాగిన్ అవుతున్నాను, మీకు మీ మెయిన్ మాస్టర్ అకౌంట్ కి నేను లాగిన్ అవుతున్నానండి. మీకు మెయిన్ మాస్టర్ అకౌంట్ కి లాగిన్ అవుతున్నాను. సో తర్వాత ఆబ్వియస్ గా ఈ మాస్టర్ అకౌంట్ లో దీనికి యాక్సెస్ లేదు మనకి, అవునా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇందాకట్లా చూడండి శ్రీ యూట్యూబ్ ఆల్రెడీ రోల్ హిస్టరీ ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది క్లిక్ చేశాను అనుకోండి, మీరు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నాకు యూట్యూబ్కి వెళ్ళిపోవాలి, శ్రీ యూట్యూబ్కి వెళ్ళిపోవాలి. చూడండి వచ్చేసిందా, లాగిన్ డాష్ అడ్మిన్ 02 ఏ అకౌంట్ లో ఈ అకౌంట్ లో, కానీ కరెంట్లీ యాక్టివ్ యాజ్ ఫలానా మీకు యాక్సెస్ ఉంది. చూడండి మీకు యాక్సెస్ ఉంది. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఓకే ఇక్కడ ఉంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ S3 బకెట్స్ కి వచ్చాను అనుకోండి, మీకు S3 బకెట్స్ కి వస్తే లిస్ట్ అంతా రావాలి. మీకు వచ్చిందో చూడండి, ఇదంతా కూడా సమ్వేర్ లైక్ 90 బకెట్స్ ఎంతో 97 బకెట్స్. నేను కావాలనుకుంటే మళ్ళీ ఏం చేస్తాను, శ్రీ కేఏటెస్ రోల్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఇటు నుంచి అటు స్విచ్ అయిపోతాం అనమాట. ఎందుకు, రోలే కదా, రోల్ మారుతూ ఉంటుంది, యూజర్ అతనే కానీ రూల్ అంతా కూడా మీకు షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మీరు చూస్తే ఇలా వచ్చింది బకెట్స్ చూడండి, సార్ ఇంతకుముందు 97 ఇప్పుడు 30 బకెట్స్ ఉన్నాయి చూడండి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మనకి యూజర్ మేనేజ్మెంట్ అనేది ఒక దగ్గర క్రియేట్ చేసి మనం మల్టిపుల్ అకౌంట్స్ మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ కంట్రోల్ టవర్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఆ మల్టీ అకౌంట్ ఆర్కిటెక్చర్, దాన్ని ల్యాండింగ్ జోన్ అంటారు. ల్యాండింగ్ జోన్ అంటే ఫస్ట్ టైం మీకు క్లౌడ్కి వెళ్తున్నప్పుడు ఆ ల్యాండింగ్ జోన్ ఏం చేస్తుంది, కావాల్సిన అకౌంట్స్ అన్ని కూడా మీకు క్రియేట్ చేస్తుంది. బై ది వే క్రియేట్ చేసి మీకు ఇస్తుంది అగైన్. ఓకే, సో ఇదండి బేసిక్ గా రోల్స్ అంటే. అందరికి అర్థమైనట్టేనా? ఎనీ క్వశ్చన్స్ రోల్స్ పరంగా, ఎలా యూజర్స్ యాక్సెస్ చేసుకోవాలా, ఎలా సర్వీసెస్ యాక్సెస్ చేసుకోవాలా అని చెప్పి? ఓకే చెప్పండి. మనము రోల్స్ మాత్రం డైరెక్ట్ అంటే యూజర్స్ కి ఎప్పుడైతే అసైన్ చేయాలంటే కంపల్సరీ పాలసీ ఇస్ రిక్వైర్డ్, కరెక్ట్? అసలు బేసిక్ గా ఎందుకు అసైన్ చేయాలో ఆలోచించండి. ఫస్ట్ పాలసీ రిక్వైర్డ్ కాదు, ఒక రోల్ అనే దాన్ని మనకు ఆల్రెడీ ఐఏఎం పాలసీలు ఉన్నప్పుడు ఎందుకు రోల్ అసైన్ చేయడం, అవునా? ఇప్పుడు ఐఏఎం పాలసీస్ అనేది ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్, ఐఏఎం పాలసీస్ అనేది కేవలం రోల్స్ కోసమే కాదు కదా, యూజర్స్ కోసం, గ్రూప్స్ కోసం, రోల్స్ కోసం. సో కాబట్టి యూజర్స్ కి మీకు పాలసీస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు EC2 పర్మిషన్ ఇచ్చుకోవాలనుకోండి, పాలసీ అప్లై చేసుకోవచ్చు, రోల్ తో సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ సినారియోలో ఏంటంటే ఒక అకౌంట్ లో ఉన్న యూజరు ఇంకో అకౌంట్ లోకి లాగిన్ చేయలేడు కదా, అక్కడ అకౌంట్ ఉంటేనే కదా లాగిన్ చేయగలడు. సో కాబట్టి అది చేయలేడు కాబట్టి ఆ రోల్ ని వీడు అజ్యూమ్ చేసుకోవాలా. దానికి కూడా డైరెక్ట్ గా తీసుకోవట్లే, బాగా ఆలోచించండి, డైరెక్ట్ గా తీసుకోవట్లే, ఒక ఏం అజ్యూమ్ రోల్ పాలసీ ఉంది. ఓకే, ఆ పాలసీ వాడుకొని రోల్ అజ్యూమ్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకు, డైరెక్ట్ గా లాగిన్ చేయడం కుదరదు కాబట్టి. ఓకేనా? క్లియర్ అండి అందరికి? ఓకే గుడ్. సో నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే నెక్స్ట్ వచ్చి మీరు ఈ థర్డ్ పార్టీ రోల్ ఒకటి క్రియేట్ చేసేప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రోల్స్ లో ఇక్కడికి వచ్చి క్రియేట్ రోల్ అని చెప్పి మీకు AWS అని చెప్పి
మీరు కిందకు వచ్చినప్పుడు ఒకవేళ MFA కావాలనుకుంటే రిక్వైర్స్ దట్ అజ్యూమింగ్ ఎంటిటీ యూజ్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఇచ్చారంటే MFA ఎంటర్ చేయాల్సి వస్తుంది బై ద వే. బట్ ఇది GUI లో కాదు, CLI లో పనిచేస్తుంది అనుకుంటాను బై ద వే. GUI లో పనిచేస్తుంది, CLI లో పనిచేయదు. నా ఇది చూస్తే రిక్వైర్డ్ ఎక్స్టర్నల్ ఐడి అని ఒకటి ఉంటుంది చూడండి బై ద వే మీకు. నా ఇదేమవుద్దంటే ఇదేంటంటే there is something done, you can increase the security of your role by optionally extend, అంటే ఇక్కడ ఒక పాస్వర్డ్ లాగా ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు కమాండ్ లైన్ లో డిప్లాయ్ చేసేటప్పుడు వాళ్ళు ఈ ఎక్స్టర్నల్ ఐడి ఏమవుద్దంటే, ఇప్పుడు వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మనం రెండిట్లో కూడా ఒకే పేరు ఉంది యాక్చువల్ గా, అకౌంట్లు వేరే అయినా కూడా రెండిట్లో ఎవరైనా గెస్ట్ చేస్తే దేర్ మైట్ బి అ సెక్యూరిటీ ప్రాబ్లం. అందుకని మనం ఏంటంటే అడిషనల్ గా ఇక్కడ ఒక పాస్వర్డ్ లాగా ఇవ్వచ్చు అనమాట మీకు. సో కాబట్టి వాళ్ళు రోల్ అజ్యూమ్ చేసేటప్పుడు ఇది కూడా యూజ్ చేసుకోవాలి బై ద వే. మీకు ఒక ప్రాక్టికల్ యూస్ కేస్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు అర్థం కావడానికి. ఆ రోల్ అజంప్షన్ ఇప్పుడు ఏంటంటే నేను మేనేజ్మెంట్ అంటే నేను యూజర్ ని అడ్మిన్ గా నేను మేనేజ్ చేయాలి కాబట్టి రోల్ స్విచ్చింగ్ చేశా. అట్లా కాకుండా వాట్ అబౌట్ అప్లికేషన్? సో నేను ఏం చేస్తానంటే మీకు ఓకే, ఇది ఒక జెంకిన్స్ పైప్ లైన్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ బై ద వే. సో ఇది చూసారు అనుకోండి, ఈ జెంకిన్స్ సర్వర్ అనేది ఒక సర్వర్ లో ఉంటుంది, అంటే ఇంకా చెప్పాలంటే ఇక్కడే ఉంటుంది, చూపిస్తాను నాకండి. ఇన్స్టెన్సెస్ కి వచ్చాను అనుకోండి, ఈ జెంకిన్స్ మాస్టర్ సర్వర్ ఇదండి బై ద వే మీకు. మాస్టర్ సర్వర్ ఇది శ్రీ యూట్యూబ్ లో ఉంది బై ద వే. ఇది డిప్లాయ్ చేసేటప్పుడు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేసేటప్పుడు కిందకు వచ్చారు అనుకోండి, చూసారా మీకు అజ్యూమ్ రోల్ శ్రీ మాస్టర్ అకౌంట్ అని చెప్పి ఇదిగోండి ఈ రోలు అజ్యూమ్ చేసుకుంటుంది. ఇక్కడికి వచ్చి ఏ అకౌంట్ లో ఉంటుంది, ఎంతసేపు ఉండాలా బేసిక్ కొంచెం చూడండి బై ద వే. అంటే ఏం చేస్తుంది, ఈ పలానా సర్వరు మీకు ఈ రోల్ ని అజ్యూమ్ చేసుకొని దాని లోపల సర్వర్ డిప్లాయ్ చేసి ప్యాకర్ రన్ చేస్తుంది. సేమ్ కిందకు వచ్చి అలాగే మీరు చూస్తే టెరాఫార్మ్ ప్లాన్ అనమాట. జెంకిన్స్ రోల్ అజ్యూమ్ చేసుకొని ఆ అకౌంట్ లోపల ఇవన్నీ రన్ చేస్తుంది అనమాట మీకు. యాక్చువల్ గా దిస్ ఈస్ ద రియల్ టైమ్ యూస్ కేస్ మీకు చూస్తారు యాక్చువల్ గా. సో అంటే ఏంటి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా జెంకిన్ సర్వర్ ఆర్ CI/CD సర్వర్ ఎక్కడ ఉన్నా కానీ వేరే అకౌంట్ డిప్లాయ్ చేయాలంటే ఒక రోల్ అజ్యూమ్ చేసుకోవడం, అక్కడ డిప్లాయ్ చేసేయడం. సో కాబట్టి నేను మీకు ఏం చెప్పాను, యాజ్ ఎ యూజర్ నేనేం చేయొచ్చు చెప్పాను. నేనేంటంటే ఇక్కడికి వచ్చి స్విచ్ రోల్స్ చేయొచ్చు, అలాగే అప్లికేషన్స్ కూడా మీకు స్విచ్ రోల్ చేసుకొని వాడుకుంటాయి అనమాట. సో కాబట్టి కాకపోతే ఏది ఎవరు వాడతారు మీరు చూసినట్లయితే మనకి స్విచ్చింగ్ ఆఫ్ రోల్ బాగానే ఉంటుంది, మనకి అప్లికేషన్స్ బాగా ఎక్కువ వాడతాం, కానీ అడ్మిన్ పరంగా మనకి స్విచ్చింగ్ రోల్ అనేది కొంచెం చిరాకు అనిపిస్తుందండి. దీని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనం యాక్టివ్ డైరెక్టరీతో ఇంటిగ్రేట్ చేయడం, రేదర్ దాన్ స్విచ్ రోల్ అని క్లిక్ చేసి ప్రతిసారి స్విచ్ రోల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం సెలెక్ట్ కింద ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేసుకొని చేయడం అంతా కాకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి ఇట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే మీకు స్టార్టింగ్ లో నేను మీకు VPN చెప్పేటప్పుడు యాక్టివ్ డైరెక్టరీ చూపించాను బై ద వే. ఆ యాక్టివ్ డైరెక్టరీ ఏంటి, నేనే ఒక సర్వర్ క్రియేట్ చేసి మీకు విండోస్ సర్వర్ క్రియేట్ చేసి విండోస్ సర్వర్ లో లాగిన్ చేసి అండ్ దెన్ మనం ఏం చేసామంటే యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ చేసాం. అదేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, అంటే మన సర్వీస్ మన సర్వర్ లోపల మనం యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసాం. ఓకే, సో ఫేర్ ఎనఫ్. అట్లా కాకుండా మాస్టర్ అకౌంట్ లో ఇక్కడికి వచ్చి మీకు దాన్ని ఏమంటారు సెక్యూరిటీ ఐడెంటిటీ అండ్ కంప్లయన్స్ అని వస్తే మీకు ఏమవుతుందంటే డైరెక్టరీ సర్వీస్ అని ఒకటి ఉంటుంది, అది ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు యాక్టివ్ డైరెక్టరీ సెట్ చేయొచ్చు, అదే కాకుండా మల్టిపుల్ ఉంటాయి. ఇక్కడ సెటప్ అండ్ డైరెక్టరీ అని అనుకోండి, మీకు AWS వచ్చి 4 ఇస్తుంది. ఒకటి వచ్చి AWS మేనేజ్డ్ మైక్రోసాఫ్ట్ AD, ఇది మనం డిప్లాయ్ చేయాలా. అట్లా కాకుండా లైనెక్స్ యూజర్స్ ఉంటే సింపుల్ గా ఎక్కువ లైసెన్స్ కాకుండా సింపుల్ AD అని ఉంటుంది, ఇది కూడా వాడు చేయొచ్చు. సింపుల్ AD ఇస్ ఎ స్టాండ్ అలోన్ మేనేజ్ డైరెక్టరీ దట్ ఈస్ పవర్డ్ బై సాంబా లైనెక్స్ అనమాట. సో AD కనెక్టర్ అని ఉంటుంది. AD కనెక్టర్ ఎందుకంటే మీకు ఆల్రెడీ VPN ఎస్టాబ్లిష్ అయిపోయి మీ ఆన్ ప్రెమిసెస్ లో AD ఉందనుకోండి, దాంతో కనెక్ట్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. ఇదేంటంటే కాగ్నిటో అనేది ఏంటంటే ఇది ఓన్లీ ఇది వచ్చి మీకు అప్లికేషన్స్ కోసం అండి, మీకోసం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మీరు విమియో ఉంది, విమియోలో లాగిన్ విత్ facebook.com, లాగిన్ విత్ google.com ఉంది సరే, అలాంటివి ఇస్తుంది అనమాట మీకు. ఇదేంటంటే యూజర్స్ కోసం, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అంటే అప్లికేషన్స్ కోసం, నాట్ రిలేటెడ్ టు
IAM అన్నమాట. సో మనకు కావాల్సింది ఇది. నేను ఏం చేస్తానంటే AWS అని పెట్టి మీకు ఇక్కడ ఎక్కడంటే మాస్టర్ అకౌంట్ లో గుర్తుపెట్టుకోండి, మాస్టర్ అకౌంట్ లో నెక్స్ట్ అని రండి. మనకి స్టాండర్డ్ ఎడిషన్ చాలు. స్టాండర్డ్ ఎడిషన్ సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, AWS b43.com అని ఇస్తాను. ఇచ్చేసి ఇక్కడికి వచ్చి అడ్మిన్ పాస్వర్డ్ ఒకటి ఇవ్వండి. ఇలా ఇచ్చి నెక్స్ట్ అని చెప్పి మీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. January 21st చెప్పి నేను పబ్లిక్ సబ్నెట్ 1 పబ్లిక్ సబ్నెట్ 2 అని నెక్స్ట్ అని చెప్పి ఇప్పుడు చేయనండి. ఎందుకంటే క్రియేట్ డైరెక్టరీని క్లిక్ చేశారు అనుకోండి, ఇది వచ్చి సమ్వేర్ లైక్ హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట. హాఫ్ అన్ అవర్ టు 45 minutes లోపల పడుతుంది. ఇది క్రియేట్ డైరెక్టరీ అంటే ఏమవుతుందో తెలుసా మీకు, ఇది డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో 2 విండోస్ సర్వర్స్ పెట్టి దాని లోపల యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ చేసి మీకు ఇస్తుంది అనమాట. బై ద వే మీకు నేను ఎందుకు ఇది చూపిస్తున్నానంటే 30 days ఫ్రీ ట్రయల్ కూడా ఉంటుంది. ఎందుకు ఇది చూపిస్తున్నానంటే మీరు రేపు వచ్చే టైంకి మనం ఏం చేస్తామంటే నేను యాక్టివ్ డైరెక్టరీ, ఈ మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ చేసి పెడతాను యాక్చువల్గా, ఎందుకంటే టైం తీసుకుంటుంది కాబట్టి. దెన్ మనం ఏం చేస్తామంటే దీని లోపల యూజర్స్ క్రియేట్ చేసి మీరు చూసినట్లయితే ఆ యూజర్స్ కి మనం సింగిల్ సైన్ ఆన్ మనం కాన్ఫిగర్ చేస్తాం. అది ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ మీకు సెక్యూరిటీ ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఇక్కడ IAM ఐడెంటిటీ సర్వర్ సక్సెసర్ ఆఫ్ AWS సింగిల్ సైన్ ఆన్, ఇక్కడ అంటే ఆ యాక్టివ్ డైరెక్టరీని వచ్చి ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తామండి. చేసి ఇలాగ మనం రోల్ స్విచ్చింగ్ అవసరం లేకుండా, ఇప్పుడు యూజర్స్ ఇక్కడ క్రియేట్ చేయాలి కదా, రోల్ స్విచ్చింగ్ అంతా యూజ్ చేయాలనుకుంటే యూజర్స్ ఇక్కడ క్రియేట్ చేయాలి. అట్లా కాకుండా 99% ప్రతి ఒక్క కంపెనీలో కూడా యాక్టివ్ డైరెక్టరీ ఉంటుందండి. మీ అవుట్లుక్ ఉంటుంది కదా, అవుట్లుక్ ఉందంటే మీకు యాక్టివ్ డైరెక్టరీ ఉన్నట్టే 99%. ఆ యూజర్స్ అదే ఐడి పాస్వర్డ్ ని వాడుకొని నేను ఎక్కడ ఏ అకౌంట్ అన్నా కూడా మేనేజ్ చేయాలి. నాకు 30 అకౌంట్లు ఉన్నా కూడా ఐడి పాస్వర్డ్ ఒకటే ఉంటుంది. అది కూడా ఎవరు యాక్టివ్ డైరెక్టరీ ఆథెంటికేట్ చేస్తుంది. అది ఎలా చేయాలా, దానికోసం స్టెప్ 1 ఏం చేస్తామంటే మీరు చూసినట్లయితే ఫస్ట్ ఈ డైరెక్టరీ సర్వీస్ క్రియేట్ చేయాలి బై ద వే. సో కాబట్టి రేపు మీరు వచ్చే టైంకి నేను ఏం చేస్తానంటే మనం మీకు ఒక దాని ఏమంటారు ఒక ఈ మేనేజ్డ్ AD డిప్లాయ్ చేస్తాను. దాంతో పాటు ఏం చేస్తాను, మీకు ఒక విండోస్ సర్వర్ కూడా కావాలన్నమాట. విండోస్ సర్వర్ లో మనకు కావాల్సిన డొమైన్ కి యాడ్ చేసి కావాల్సిన ఐడి అండ్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా చూస్తాం బై ద వే మీకు. ఓకే, సో కాబట్టి రేపు వచ్చి మీకు యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్ అండి, ఇంటిగ్రేట్ చేసి ఎలా చేయాలి అని చెప్తాను బేసిక్ గా. సో దాంతో మీకు ఏంటంటే SSO ఆథెంటికేషన్ ఇది కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది బై ద వే మీకు. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే నా ప్లాన్ ఏంటంటే రేపు వచ్చి IAM కంప్లీట్ అయితే ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇంకోటి కూడా ఉందండి రేపు. దాంతో పాటు ఇక్కడ మీకు స్టోరేజ్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ FSX అని ఉంటుంది. దీన్ని ఫైల్ సిస్టమ్ ఎక్స్ అంటాము, FSX అంటాం దీన్ని. దీనికి కూడా యాక్టివ్ డైరెక్టరీ వస్తుంది బై ద వే. సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే రేపటి సెషన్ లో మనకి మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, దాంతో పాటు FSX ఎలా వాడుకోవాలి. లేదనుకోండి మళ్ళీ నేను సపరేట్ గా మీకు FSX చెప్పండి AD ఇన్స్టాల్ చేయాలి అందుకని. సో కాబట్టి రేపు ఈ 2 టాపిక్స్ మాట్లాడతాము. సో తర్వాత వచ్చి మనకి ఏం చేస్తాము, దీని పేరేంటి మనకి థర్స్డే అండ్ ఫ్రైడే వచ్చి నా ప్లాన్ ఏంటంటే స్టోరేజ్ మాట్లాడడం అనమాట. అంటే S3కే సరిపోతుందండి, S3 బకెట్స్ ఉన్నాయి కదా, దానికే మీకు సరిపోతుంది, మీకు కంప్లీట్ గా ఫుల్ క్లాస్ దానికే వస్తుంది. సో కాబట్టి థర్స్డే వచ్చి S3 కోసమే పెడదాం, S3 బకెట్స్ కోసం. అండ్ ఫ్రైడే వచ్చి మనం ఏం చేస్తామంటే స్టోరేజ్ లో మీకు EFS ఉంటుందన్నమాట. మీకు EFS అని చిన్న చిన్న గ్లేషియర్ ఉంటుంది, అవి మాట్లాడతాం బై ద వే. అది ప్లాన్ అండి. ఓకే సరే, ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ గైస్, అర్థమైందా టాపిక్? రేపు కొంచెం ఎక్స్టెండ్ అవుద్ది, కొంచెం ప్రిపేర్ గా ఉండండి ఎందుకంటే కొంచెం పెద్ద టాపిక్. ఈరోజు ఎక్స్టెండ్ చేయొచ్చు కానీ అది ఇన్స్టాల్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది, టైం సరిపోతుంది అనమాట అందుకని. క్వశ్చన్స్? ఓకే గుడ్, చలో, see you tomorrow same time guys, 8:45. Bye.